అందరికీ వందనాలు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అని పాట పాడుకున్నాం. ఈ క్రైస్తవ జీవితంలో మనం ఇంతకుముందు మారు మనసు చాలా ముఖ్యమైనదని చెప్పి మారు మనసు గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. సరే, ఈ మారు మనసు అనేది ఒక క్రైస్తవునిలో ఏ విధంగా అంటే మారు మనసు క్రైస్తవుడు కలిగి ఉన్నాడని మనం ఎట్లా చెప్పవచ్చు? ఒక క్రైస్తవుడు మారు మనసు పొందేడు అని మనం చెప్పాలంటే అతడు మారు మనసు పొందేడు అని మనం ఎట్లా చెప్పగలం? చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందేడు అని మనం ఎట్లా చెప్పగలం? బైబిల్లో చూద్దాం. అపోస్తల కార్యాలు వాక్యంలో చూద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 11వ వచనం తీసినవారు చదవండి. 9:11. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్షువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ విధంగా విజ్ఞాపన కూడిక ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చేరువచ్చిన బిడ్డలను బట్టి వందనాలనైనా చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అని మనం చెప్పాలంటే మనం ఏ విధంగా చెప్పాలని మనం గమనించినట్లయితే మనం బైబిల్లో చూస్తే చాలా స్పష్టంగా మనకి ఇక్కడ రాయబడి ఉంది. ఏమనంటే ఇక్కడ ఇద్దరు మనకు కనబడుతున్నారు. ఎవరంటే సౌలు మారు మనసు పొందాడు. అంటే సౌలు అనే అతను క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నాడు. సౌలు అయితే యేసుక్రీస్తు వారు సౌలు మారు మనసు పొందాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే సౌలు మారు మనసు పొందాడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనకు కనబడతా ఉంది. మనకి ఇక్కడ ఏమని కనబడతాం? అతడు ప్రార్థన చేయుచుండెను. చూడండి, మన జీవితంలో మనం మారు మనసు పొందేము అని మనం చెప్పుకుంటూ మనం ప్రార్థన చేయలేకపోతే ఇంకా మనం మారు మనసు పొందని వారమే అని మనం గమనించాలి. మన జీవితంలో ఇక్కడ సౌలు తన జీవితంలో మారు మనసు పొందాడు కాబట్టి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎప్పుడే అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సౌలు అనలా, అయ్యా నాకు ప్రార్థన చేయటం ఎట్లా, నాకు కుదరదనలా. అయ్యా నాకు ప్రాక్టీస్ కావాలి, నాకు కొంచెం ట్రైనింగ్ ఇప్పించండి ప్రార్థన అని చెప్పి ఇక్కడ అడగల. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనకు కనబడతా ఉంది. మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. మొదటిగా ఒక క్రైస్తవుని జీవితంలో మొట్టమొదటి నిదర్శనం ఏంటంటే అతడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రార్థించేవాడుగా ఉంటాడు. అంటే మన యొక్క జీవితంలో ఈ విజ్ఞాపన ప్రార్థన చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరైతే మారు మనసు పొంది ఎవరైతే బాప్తిస్మం తీసుకుని ఉంటారో వారు మాత్రమే ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఇక్కడ సౌలు తన యొక్క జీవితంలో మారు మనసు పొందాడు కాబట్టి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడని మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే మన జీవితంలో మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనం చాలాసార్లు చదువుకున్నాం. 1 తిమోతి 2:1 మనకు కనబడుతుంది. చూడండి, మనుషులందరి కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనుషులందరూ ఈ లోకంలో అందరూ రక్షణ పొందడానికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును చాలు. చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. ఆ మాట మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమని? నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? విజ్ఞాపన ప్రార్థన అంటే చాలా చులకన మనకి.
ఎవరైతే విజ్ఞాపన లేదా ప్రార్థన చేసేవారుగా ఉంటారో వారు మారు మనసు పొందినవారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును అని చెప్పి ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నారు. తర్వాత చూడండి, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలని హెచ్చరించుచున్నది. హెచ్చరిక. సాతాను ఏం చేస్తంటే ఇది హెచ్చరిక అయింది. ఏది? ప్రార్థన చేయటం అనేది హెచ్చరిక. జాగ్రత్త, మీరు ప్రార్థన చేయకపోతే మీరు పడిపోతారు, ప్రార్థన చేయకపోతే మీ కుటుంబంలోనికి అపవాదం వస్తుంది అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే ప్రార్థన చేయని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన కోసం మనం ప్రార్థన చేసుకోలేము, మనుషులందరి కోసం మనం ప్రార్థన చేయలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే మన కుటుంబాలు రక్షణ పొందటం లేదు. ప్రార్థన ఎట్లా చేస్తున్నాం? ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏదో పేరుకి ప్రార్థన చెయ్యాలి కాబట్టి మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మొట్టమొదటిగా క్రైస్తవుని యొక్క మొదటి అడుగు ఏంటంటే మనుషులందరి కోసం ప్రార్థించేవారుగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. తర్వాత మన యొక్క జీవితంలో సువార్త పనిలో చాలా ముఖ్యమైన పని ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాలు చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారంటే సువార్త పని కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నారు. సువార్త పని అంటే ఏంటి? కోత విస్తారంగా ఉంది. ఈ లోకంలో మారు మనసు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బాప్తీసం తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని వారు దేవుని యొక్క మార్గంలో నడవకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు దేవుణ్ణి ఆనుకొని జీవించలేకపోతా ఉన్నారంటే మనం వారి కోసం మనం ప్రార్థన చేయలేని వారుగా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వరకు పిలిపిస్తూ ఉన్నారు. ఏమనంటే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని. కోత యజమానుడు అంటే ఎవరు? దేవుణ్ణి వేడుకుంటాం, ప్రార్థన చేయటం. తన శిష్యులతో చెప్పాను. మన జీవితంలో సువార్త పని కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అయ్యా, నిజమైన సువార్తను చెప్పేవారి కోసం మనం ప్రార్థన చేయాలి. నిజమైన సువార్త ఇప్పుడు వినబట్టలా, గందరగోళ సువార్తలు మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ మనం ఏదైనా చెప్పామనుకోండి, నీకెందుకయ్యా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంటారు. లేదు, మనం నిజమైన సువార్త పని కోసం మనం ప్రార్థించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తన యొక్క పరిచర్యని ప్రార్థనతోనే మొదలుపెట్టారు ఆయన. మరి యేసుక్రీస్తు వారు అనుకోవచ్చుగా ఏమని, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకపోయినా పర్లేదు కదా అని యేసుక్రీస్తు వారు అనుకోవాలా. ఆయన ప్రార్థనతోనే మొదలుపెట్టారు. చూద్దాం మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి లోకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం తీసిన వారు చదవండి. యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి. చాలు, యేసుక్రీస్తు వారు తన యొక్క సేవని ప్రార్థనతోనే మొదలుపెట్టారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రార్థన చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు వారే ప్రార్థన చేశారు. మరి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు మరి మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం? మనం ఎందుకు పనికిరాని వాళ్ళం? మన బ్రతుకు ఎలాంటి బ్రతుకు అంటే నీటి బుడగ లాంటి బ్రతుకు. ఇప్పుడు ఒకవేళ మనం బాగుండవచ్చు, ఒకవేళ నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇలాంటి జీవితాన్ని జీవించే మనం ప్రార్థన చేయకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడినట్లు మనకు కనబడతా ఉంది. మరి మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతూ ఉంది? మనం ప్రార్థన చేస్తే ఏం జరగదు. ఈ లోకంలో ఏదో మనం ప్రార్థన చేస్తున్నామని చెప్పి పేరుకి చేసేవారుగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యను మొదలుపెట్టేటప్పుడు ఆయన ప్రార్థనతో మొదలుపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యని
ప్రార్థనతో కొనసాగించినట్లు మనం చూడగలం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము. ఎందుకంటే అది మనకు ఒక మాదిరిగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఇంకా చాలా రాత్రి ఉండగా ఆయన పెందల కన్నే లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎందుకు యేసుక్రీస్తు వారు అట్లా ప్రార్థన చేయాలి? మనం ఏం చేస్తాం సహజంగా? ఉదయం 6, 7, 8, 9, 10 వరకు కూడా నిద్రపోవడానికి ఇష్టపడేవారుగా ఉన్నాం ఈ లోకంలో. ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆ విధంగా మనం నిద్రపోతే ఏమన్నా ఉందా? యేసుక్రీస్తు వారు ఆయన ఇంకా చాలా రాత్రి ఉండగా, ఇంకా చాలా రాత్రి ఉన్నప్పుడు ఆయన లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన చాలా రాత్రి ఉండగా ఆయన పెందల గడనే లేచి ఏం చేశారు? ఆయన లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అయ్యా, విజ్ఞాపన ప్రార్థన ఉంది, రండి, మందిరానికి రండి, ప్రార్థన చేయండి, మన కుటుంబాల కోసం ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మన కుటుంబాలు రక్షించబడాలని చెప్పి ప్రార్థన చేయండి అంటే, అయ్యా మాకెందుకులే విజ్ఞాపన ప్రార్థనలో, ఈ విజ్ఞాపన ప్రార్థన లేని మాకు సహవాసమే మాకు కావాలి, అలాంటివే మాకు కావాలని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం దూరంగా వెళ్ళిపోతామో మన యొక్క ఆశీర్వాదాలను ఆగిపోతాయి. ఆకాశము తెరవబడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనకు ఆశీర్వాదాలు ఆకాశం నుండి మనకు రావాలంటే మనం ఖచ్చితంగా విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన ఇంకా పెందల గడనే లేచి ఇంకా సమయం ఉండగానే ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఇంకా చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. 5:16 లోకాసు వార్త 5. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రార్థన చేయాలి అసలు? ఆయనకి ఏం తక్కువ? ఆయన భూమి అయింది, ఆకాశం అయింది, అన్ని సమస్తము అయింది, అన్నీ కలిగి ఉండి కూడా ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏమీ లేని వారం. మనం దేవుడు మనకి ఇచ్చిన భిక్ష మన ఆయుష్. ఎప్పుడు ఏ క్షణం ఏ వార్త వింటామో మనకు తెలియదు. ఆయన మనకి పెట్టిన భిక్ష ఏంటంటే మన ఆయుష్, మన యొక్క ఆరోగ్యం. ఆ యొక్క భిక్షను మనం తీసుకొని మనం ఎందుకు ప్రార్థన చేయలేని వారుగా ఉన్నాం ఈ లోకంలో? నిద్ర వచ్చిందయ్యా విజ్ఞాపన ప్రార్థనలో. మనకి మారు మనసు పొందలే. ఇంకా మనం ఎవరైతే మారు మనసు పొందుతారో వారు విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఆ భయాన్ని కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారి సువార్తను మొదలుపెట్టినప్పుడు ఆయన ప్రార్థనతో మొదలుపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థనను కొనసాగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు యేసుక్రీస్తు వారు. చూడండి, అన్నమాట మనం బైబిల్లో చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన ఇంకా ప్రార్థన చేయటం ఆపల. ఈ లోకంలో మనం అనుకుంటాం, చిన్న కష్టం వస్తే ప్రార్థన చేస్తాం, చిన్న బాధ వస్తే మనం ప్రార్థనలోకి వెళ్తాం, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడే మనం ప్రార్థన చేస్తాం. అయితే యేసుక్రీస్తు వారు ఆయన ఇంకా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, అక్కడ మనం జాగ్రత్తగా ఇక్కడ పరిశీలన చేస్తే ఈయన ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు యేసుక్రీస్తు వారు మన పక్షాన ఉండి అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు విజ్ఞాపన చేయలేకపోతా ఉన్నాం? ఆయన పరిచర్యను ప్రార్థనతో మొదలుపెట్టారు. ఆయన జీవితంలో ఆయన కొనసాగించారు ప్రార్థనని. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన విజ్ఞాపన ఇంకా చేస్తూనే ఉన్నారు ఆయన ప్రార్థన. మరి మనము ఎన్ని గంటలు దేవునికి మనం ప్రార్థించడానికి ఇస్తూ ఉన్నాం? ఎన్ని గంటలు మనం ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడేవారుగా ఉన్నాం? పరిశీలన చేసుకోవాలి. ఏదో నామకార్థానికి వస్తున్నాను, వెళ్తున్నాను, ఏదో ఆరాధన చేస్తున్నాను, ఏదో బలలో చేతులు వేస్తున్నాను, అయిపోయింది అనుకోకూడదు. ఆదివారం క్రైస్తవుడిగా ఉంటే మన జీవితంలో మనం ఆశీర్వాదాలు మనం చూడలేము.
ఒక నిజమైన క్రైస్తవుడిగా ఈ లోకంలో ఉంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలం. ఆదిమ సంఘం 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆదిమ సంఘం ఏర్పాటైంది. చూడండి అపోస్తల కార్యాలు ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 1వ అధ్యాయము 14 తీసుకున్నారు చదవండి. ఆయన సహోదరులను ఏకభావముగా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరందరూ ఏం చేశారంటే ఆదిమ సంఘం ఏర్పాటవడానికి ముందు 10 రోజులుండి వాళ్ళు ప్రార్థన చేశారు. 10 రోజుల తర్వాత ఆదిమ సంఘం ఏర్పాటైంది. అందుకే చూడండి ఇక్కడ రాస్తా ఉంటున్నారు. ఇక్కడ 14 వచ్చిన వాళ్ళు ఏమనంటే ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏది మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. ఆదిమ సంఘం ప్రార్థనతోనే మొదలైంది. ఆదిమ సంఘం ప్రార్థనతోనే స్థాపించబడింది. వారు ప్రార్థన చాలా చాలా ముఖ్యమైనది. ప్రార్థన ఎంత ముఖ్యమైన ప్రార్థనని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? ఈ లోకంలో ఆ విధంగా క్రైస్తవుడు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఎలాంటి కార్యాలు మనం చూడలేకపోతూ ఉన్నాం. మన కుటుంబం రక్షించబడలేదు అంటే దానికి కారణం మనమే. మనం ప్రార్థన చేయట్లా, ఏదో పేరుకి అయ్యా ప్రార్థన చేయండి అంటాం. మనం ప్రార్థన చేయాలి. మొదటిగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సంఘంతో సహవాసంగా కలిసి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థించేవారుగా ఉంటామో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. వాక్యానుసారమైన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి ఈ లోకంలో. ఎప్పుడైతే వాక్యానుసారమైన సహవాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో వాక్యాన్ని మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే అలాంటి సహవాసాన్ని కలిగి ఉండమో ఏదో నామకార్థంగా ఏ అబ్రహాం గురించో లేదంటే యోబు గురించో ఏదో ఒక వచనం తీసుకొని అది మొత్తం చెప్పేసి ఆ భలే ఉన్న వాక్యం అనుకుంటే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందలేం. ఈ లోకంలో మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అంటే డోస్ పెంచాలి మనం. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలకి మనం ఏం చేస్తాం? ఒకవేళ 1 స్పూన్ బూస్ట్ వేయాలంటే 2-3 స్పూన్లు మనం వేస్తాం. ఎందుకు వేయాలి? పిల్లలు బాగుండాలి, వాళ్ళు మంచిగా ఎదగాలని. మరి అలాంటప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు బలాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. మరి వాక్యం బలాన్ని ఇచ్చే వాక్యాన్ని మనం అశ్రద్ధ ఎందుకు చేయాలి? మనల్ని నడిపించేది ప్రార్థన. ఈ లోకంలో మనం నడవాలి అంటే, సజీవులుగా ఉండాలంటే మనకు శక్తినిచ్చేది ప్రార్థన. మరి ప్రార్థన శక్తిని మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. మరి అంత శక్తినిచ్చే ప్రార్థన మనం ఎందుకు వదిలిపెట్టి ఈ లోకంలో జీవించాలి? ఈ రాత్రికాల సమయంలో మనందరం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం క్రైస్తవులుగా మారు మనసు పొందేము. సౌలు తన యొక్క జీవితంలో మారు మనసు పొందాడు అని ఎట్లా గుర్తించారంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి గుర్తించారు. మరి క్రైస్తవులుగా మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉన్నాం? సాతాను అందరిని పడేసింది. ఇంటర్నెట్లో నెట్ అంటే ఏంటి? వల్ల పడేసింది. దాంట్లో పడ్డ వాళ్ళు ఎవరు బయటికి రాలేరు. ఎవరు రాలేరు. ఇక అంతే సంగతులు. మనం కూడా అందరం పడిపోయాం. అందరం అనుకుంటాం నేను యూట్యూబ్లో వాక్యం చూస్తున్నాను అపోహ. అది అంతే. ఏదో ఒక 10 నిమిషాలు పావుగంట చూస్తాం. తర్వాత ఏం చేస్తాం? ఎటో వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎడతెగక ప్రార్థించేవారుగా ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి మనందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. అందరం తల్ల వంచి ప్రార్థన చేద్దాం.